నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 16, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:10. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ బహుళ చవితి. చవితి తిథి ఫిబ్రవరి 15 శనివారం రాత్రి 10:29 అండి. ఫిబ్రవరి 16 ఆదివారం రాత్రి 12:23 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ బహుళ పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం ఫిబ్రవరి 17 సోమవారం తెల్లవారితే 3:02 వరకు ఉంటుంది. అంటే ఆదివారం పూర్తిగా ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కన్యారాశి. కన్యారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కన్యారాశిలోకి చెందుతారు. యోగం ధృతి ఉదయం 8:05 వరకు. తదుపరి శూల. కరణం భవ మధ్యాహ్నం 1:05 వరకు. తదుపరి బాలవ రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 2:19 వరకు. తదుపరి కౌలవ తైతల. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 9:52 అండి. ఉదయం 11:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:21 నుండి సాయంత్రం 5:06 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 అండి. సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటలండి. మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 అండి. సాయంత్రం 4:47 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:10 అండి. ఉదయం 5:58 వరకు. అమృత గడిల రాత్రి 8:22 అండి. రాత్రి 10:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 అండి. మధ్యాహ్నం 12:53 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, రాజసూయ యాగంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వబడింది? మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అయితే అడగండి. అదేవిధంగా వరసలకు సంబంధించి ప్రశ్నలు అనేవి అడగాలా వద్దా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అమరావతిలో అర్జునుడు ఉన్న కాలం. ఆన్సర్ అయితే 5 సంవత్సరాలు, ఆప్షన్ బి అండి. కానీ అందరూ రాంగ్ అయితే చెప్పారు. మరి ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వారికి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ముందుగా ఈరోజు సంకటహార చతుర్థి అండి. మరి సంకటహార చతుర్థి, అదేవిధంగా దాదాసాహెబ్ ఫాల్కే గారి జయంతి ఈరోజు. అంటే ఫిబ్రవరి 16 ఆదివారము మనకి సంకటహార చతుర్థి అండి. మొదటిసారి పూజ మొదలు పెడదాం అనుకునే వాళ్ళు మనకి ఈ మాఘమాసంలో మొదలు పెడితే చాలా విశేషమైందండి. తప్పకుండా అంటే ఒక్కసారైనా మనం ఈ జీవితకాలంలో సంకటహార చతుర్థి పూజ అనేది చేసుకోవాలి. మొదటిసారి చేద్దాం అనుకునే వాళ్ళు చేయండి. మరి చేయవలసిన పద్ధతులు ఏంటి, పాటించవలసిన నియమాలు ఏంటి, ముడుపు ఏ సమయంలో కట్టుకోవాలి, ఆర్గ్యం ఏ సమయంలో ఇవ్వాలి, మీ చంద్రోదయ సమయాలు మీ ప్రాంతాలు బట్టి కూడా ఇస్తానండి. అవన్నీ కూడా వీడియో చేసి పెట్టాను, ఎండ్ కార్డ్స్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము.
ఈరోజు వివాహాలు చేసుకోవడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, గర్భాధానం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా గృహప్రవేశం చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి, శంకుస్థాపన చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి ఈరోజు మంచిదండి. మరియు సీమంతం చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి, బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, ఉపనయనం చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా నూతన షాపులు ఓపెనింగ్ చేయాలన్నా, లేదా వాటికి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, లేదా ఓపెనింగ్ చేసుకోవాలన్నా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా మంచిదండి. మరియు నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, లేదా ఉద్యోగాలకి ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా కూడా మంచిదే. ఇంటికి స్లాబ్లు వేసుకోవడానికి, రేకుల షెడ్లు వేయడానికి, బోర్లు తీసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.